హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే వీడియోలో ఒకే ఒక్క పెప్టిసైడ్ యూజ్ చేయడం వల్ల మొక్కలకు కలిగే 3 రకాల ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయం మీద ఈరోజు మన వీడియో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి కీటకనాశనంగాను, రెండవది వచ్చేసి ఫంగస్ నుంచి చెట్లను ఏ విధంగా రక్షించుకోవాలనేది, ఇక మూడవది వచ్చేసి మన గార్డెన్లో అంటే మన చెట్ల మధ్యన దోమలతో ఉన్న ప్రాబ్లమ్ని ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు నేను చూపించబోయే విధానం మాత్రము దోమల నుంచి వచ్చే ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది. ఈ విధానం వల్లనే మనకి మిగతా రెండు కూడా మనకి యూజ్ అవుతాయండి. అంటే కీటకనాశనంగాను ఇంకా ఫంగస్ నుంచి మనం చెట్లను కూడా రక్షించుకోవచ్చు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ దోమలు ఎందుకు చేరతాయి. మన ఇంట్లో బాల్కనీలో ఎక్కువగా చెట్లు గుబురుగా ఉండడము, చీకటిగా ఉండడము, అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా చీకటిగా ఉండడము, ఇలా ఉన్నట్టయితే దోమలు అనేటివి ఎక్కువగా వచ్చి చేరతాయి అనమాట. సో ఎప్పుడైతే అవి వచ్చి చేరతాయో తర్వాత ఇంట్లోకి రావడము మనకు కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది కదా. సో ఈ మస్కిటోస్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ నుంచి ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది కర్పూరము. ఏం కర్పూరం అంటే మనం పూజలో హారతి కోసం కర్పూరం ఉపయోగిస్తుంటాం కదా, ఆ కర్పూరం అనమాట. ఇది కొంచెం మెత్తగా నేను చేసి ఇలా పెట్టుకున్నాను. దీని నుంచి మన చెట్లకున్న 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ట్యాప్ వాటర్ ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ కర్పూరం పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. కర్పూరం క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే 3 బిళ్ళలు కర్పూరం బిళ్ళలు తీసుకుంటే చాలు. ఇలా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి. పక్కన ఎందుకు పెట్టాలి అంటే ఈ కర్పూరంలో ఉన్న స్మెల్ అంతా కూడా వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దానికని చెప్పి మనం ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. ఇలా ఒక 15 మినిట్స్ అయిన తర్వాత దీన్ని అంతా కూడా వడకట్టుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే వాటర్లో కర్పూరం అనేది కరగదు కదండి, సో దానివల్ల మనం వడకట్టుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మనం చెట్లకంతా కూడా ఇలా స్ప్రే చేసుకోవాలి. ఈవినింగ్ టైంలోనే కదా ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి, ఇంకా అక్కడ చేరుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనం స్ప్రే చేసుకుంటే చాలు. మనకున్న ప్రాబ్లం బట్టి ఎక్కువగా దోమలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఒక 10 డేస్కి ఒకసారి లేదంటే ఒక 15 డేస్కి ఒకసారి మనం ఇలా స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే చెట్ల మీద ఉన్న ఫంగస్ కానీ దోమలు కానీ ఇంకా కీటకాలు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే ఎక్కువ ఖర్చు పెట్టకుండానే చాలా ఈజీగా మనం దోమలు పారతోలుకోవచ్చండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.